అని ఇప్పుడు ఈ మాటలు అనేటివి నేను ఇంతకుముందు చెప్పా. చాలా మంది నాయకులు అన్ని పార్టీల్లో అందరూ మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, మరి వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పార్టీలో ఉన్న పెద్దలు, ఇప్పుడున్న స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు, మంత్రులు, ఎర్రంనాయుడు గారు, పోలీసు వాళ్ళని ఏమాటండి, నా నోటితో చెప్పాలి ఆ మాట. మరి ఏమి తినడానికి వచ్చారు వీళ్ళంతా పోలీసులు అని దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. అంటే ఇటువంటివన్నీ తీసుకుంటే గురుకించకు కింద నలుపు తెలియదంట పాపం. చాలా శుద్ధ పూసల మాదిరి మాట్లాడతారు. నాయుడు అన్న ఇంతకుముందు చెప్పాడు, డైమండ్ రాణి అంటే ఆమె డైమండ్ రాణి, డైమండ్ వేసుకుంది కాబట్టి డైమండ్ రాణి. ఈయనేమన్నాడండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిహెచ్డి చేసింది అన్నారు. దాంట్లో ఏం తప్పు కనపడుతుంది నాకు అర్థం కాదంగా. ఈయనకు డైమండ్ లో కనపడని తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది అని అడుగుతున్నా నాయుడని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే డైమండ్ రాణి అనొచ్చు, ఆయనే ఒక మహిళను అవమానపరుస్తూ మాట్లాడచ్చు. నీకు డైమండ్ లో కనపడని తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది? డైమండ్ లో తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది నీకు? ఏమన్నా కాదన్నా, మహిళ ఎవరైనా మహిళే, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా మీ కూటమి ప్రభుత్వం అంటే ఒక రోజాకో లేకుంటే ఇంకొక మహిళ కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలకందరికీ, ప్రజలకందరికీ కూటమి ప్రభుత్వం ఇది. మీరు మీకు ఒక సపరేట్ న్యాయము, ఇంకొకరికి ఒకరికి సపరేట్ న్యాయం కాదు. ఆయన ఏదో ప్రశ్న అడుగుతారట, మీరు మాట్లాడతా ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే ఒక మీటింగ్ లో టీడీపీ వాళ్ళకు, మన వాళ్ళకు మాత్రమే చెయ్యండి, వైసీపీ కార్యకర్తలకు చెయ్యొద్దండి అని అన్నారు. ఎంత మాత్రం సబబండి? మీరు అసలు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారా, విభజిస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఓకే, ఒక నిమిషం. ఆయన ఏదో ప్రశ్నట వినండి శ్రీకాంత్ గారు, మీరే మాట్లాడేది కానీ ఆయన ప్రశ్న దానికి కూడా సమాధానం చెప్పండి. సురేంద్ర గారు సింపుల్ గా. నేను అడిగేది శ్రీకాంత్ను పిహెచ్డిని గురించి నేను అడగట్లే. నల్లపరెడ్డి నిన్న మాట్లాడిన మాటలు, ఆవిడ్ని ఏం మాట్లాడారు? అతను మోసం చేసుకునింది, నిద్రలోనే చంపేస్తుంది, లేదా ఆల్రెడీ 2 దగ్గరలా ట్రై చేశారు, లేదా బయట కూడా నిన్ను వేసేస్తారు, దిగజారిపోయింది అనే విధంగా మాట్లాడినటువంటి మాటల గురించి నేను అడుగుతున్నా. నేను పిహెచ్డి జోలికి వెళ్ళలా. ఆ విధంగా మీ వదినే సొంతం, మీకు తెలుసో శ్రీకాంత్ గారు, ఆవిడ వాళ్ళ వదిన్ని పట్టుకొని, తల్లి లాంటి వదిన్ని పట్టుకొని దిగజారిన భాషలో మాట్లాడేదాన్ని మీరు సమర్థిస్తాను అంటే నేను మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాక ఇప్పుడు మీరే చెప్తున్నారు అంతా. ఇప్పుడు ఇంతకు ముందు అంతా ఏం మాట్లాడారు? పర్సనల్ జోలికి మనం పోకూడదు, ఏదైతే సబ్జెక్ట్ ఉందో వర్మగారు ఏది అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పండి అంటే మీరు తల్లి చెల్లికి పోతురి, వాళ్ళు అత్త మామ అల్లుడికి పోతురి, ఇంకా నేను చెప్పాలా, మీరు చెప్పాలా, ఇవంతా ఎత్తుకోవాలా? ఉండన్నా కొంతసేపు ఉండన్నా. నేను చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా వర్మగారు ఒకటి సబ్జెక్ట్ లో మీరు డిబేట్ తీసుకున్నప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని తీసుకుంటే మాత్రమే దాన్నే మాట్లాడాలని చెప్పండి. పర్సనల్ జోలికి పోతే ఎవరికి మర్యాద ఉండదు. ఎవరు కూడా పోకూడదండి పర్సనల్ లేకుండా. ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా అలా పోకూడదు. మాట్లాడితే విధవలు అంటారు, మాట్లాడితే సన్యాసులు అంటారు. వచ్చిన దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? మీ వయసు తప్పు కదా ఇది? ఏ సంస్కారం వచ్చేది? నాయకులలో లేనిది వీళ్ళలో ఎట్లొస్తుందండి? ఆ నాయకులకే లేదు, పైన వీళ్ళకి ఎట్లొస్తుంది సంస్కారము? శాంతి ప్రసాద్ గారు ఆయన నాయకుడు చెప్పు పట్టుకొని ఇట్లా చూపిస్తాడు, ఈయన ఇక్కడ కూర్చొని విధవలు సన్యాసులు వదిలేయండి అంటాడు. సబ్జెక్ట్ మాత్రం మాట్లాడు, ఊరికే విధవలు సన్యాసులు వదిలేయండి. ఏమిది? ఎంత మాత్రం న్యాయం ఇది? శాంతి ప్రసాద్ గారు మీ దగ్గర నుంచి ఇప్పటికీ ఉన్నది వర్మ గారు ఒకసారి. నేను ఇప్పటికీ శాంతి ప్రసాద్ గారిని చాలా సార్లు 3-4 డిబేట్లలో కలిశాను, మీతోనే మాట్లాడాను. ఆయన వదలండి సన్యాసులు, దీన్ని ఎందుకు పిలిచడము, ఎందుకు మాట్లాడడం, ఇది తప్ప ఆయన సబ్జెక్ట్ ఎప్పుడన్నా మాట్లాడాడా చెప్పండి. ఓకే, శాంతి ప్రసాద్ గారు పర్సనల్ గా ఎందుకండి, పాయింట్ లోకి రండి.
అవునండి నేను చెప్పేది అదే ఆయన చెప్తున్నా. వెధవలు సన్యాసులు అదే అని చెప్తున్నా. అది ముగిస్తాడు తప్ప ఓకే. సబ్జెక్ట్ మాత్రం ఆయన మాట్లాడేది నిల్లు డెస్పరాండం ఇదే ఏమీ అంటారు లేదు సోదని. ఓకే, ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు. ఒకే మాట 10 సార్లు మాట్లాడితేనే సోది అంటారు. సరే చెప్పండి, పాయింట్లో రండి. నువ్వు సోదరు నువ్వు వెధవలు చెప్పవా సో సన్యాసులు. చెప్పకుండా నువ్వు వినవా, నువ్వు ఏదో సో ఆగవా? చెప్పకుండా నువ్వు మాట్లాడుతావు ఆగవా? నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావు. సరిగ్గా మాట్లాడు వెయిట్ అండి పర్సనల్ అటాక్ వద్దు. ఏమనుకుంటున్నాడు వర్మ వెధవలు గారు నువ్వే సన్యాసులు అనుకుంటావు, అంటావు. తర్వాత మాటి మాటికి Wait. నువ్వు పీకలేక రాదురా. వెధవలు సన్నాసు అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. ఏయ్, పోయి నోరు పోయి. ఎందుకంటే మాట్లాడతావు. వెయిట్ అండి, వెయిట్. అది అన్పార్లమెంటరీ వర్డ్ కాదంట అది కాదమ్మా, unparliamentary word. అన్పార్లమెంటరీ కాదు. వర్మ గారు శ్రీకాంత్ గారిని మీట్ చేయండి. వెయిట్ అండి, వెయిట్. ఏ, మాటి మాటికి అదే ఇకపోతే- మాట్లాడతారు సన్యాసులు వెధవలని. మర్యాద మాట్లాడి నేర్చుకో. నీకు నీ పార్టీ వెయిట్ అండి. వైసీపీలో ఉన్నారు. ఇకపోతే నల్లపరెడ్డి కుటుంబం కానీ జక్కంపూడి కుటుంబం కానీ రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు. వాళ్ళ పెద్దలు ఎంత సంస్కారంగా ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి వాళ్ళ తండ్రులు కూడా మా వయసు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన అప్పుడులో ఉన్న నాదెండ్ల భాస్కరరావు తర్వాత ఈయన అనేవాళ్ళు. తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారు పార్టీ ఉంది తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉండేవాళ్ళు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అంత గొప్ప రాజకీయాలు చేసిన కుటుంబాలు అయ్యి. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుక్క పిందులు అంటారు. ఇప్పుడు వారసులు అట్లా తయారయ్యారు. వారి భాష ఎందుకో కొన్ని పార్టీలకు వెళ్ళిన తర్వాత వారి భాష అటువంటి దిక్కుమాల భాష వాళ్ళ నోటెంట వస్తుంది. దాన్ని వాళ్ళ అధినేతలు ఖండించట్లా, వాళ్ళ అధినేతలు కూడా ఖండించట్లా. ఇప్పుడు చెప్పండి, ఎవరిది సంస్కారం? నేను కొడాలి నాని భాష కానీ పేర్ని నాని భాష కానీ